వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. ఇప్పుడు ఒక విభిన్నమైన వ్యక్తి, ప్రధానంగా శ్మశానం వద్ద కాటి కాపరిలోనూ పేర్లు ఈ మధ్య జనరేషన్ చాలా తక్కువగానే వినింటారు. ఒక కాటి కాపరి వృత్తి వాళ్ళది. అనాది తాతల కాలం ముత్తాతల కాలం నుంచి కూడా వాళ్ళు కాటి కాపరి వృత్తిలో కొనసాగుతున్నారు. కాకపోతే వారికి జీవన వృత్తి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అక్కడెక్కడికి వెళ్ళి యాచించుకోవడం, అంటే ఇంటి ధర్మం అడగడం, ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పటికీ బతుకులు ఇడుస్తున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు మనకు కల్లూరు గ్రామానికి చెందిన సుంకన్న మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన మొత్తం వాళ్ళ విశేషాలు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు సుంకన్న సార్, టీ సుంకన్న, తాటికొండ సుంకన్న అని నా పేరు. ఇదే మా పెద్దలు, మా తాత బోతాత గారి కాంచి కూడా ఇదే బయట గుడిసెలు వేసుకుని దిగేది. అట్లా ఏదో ముసిలో ముత్తుకో చనిపోతే ఊర్లో కాటిపాపల వృత్తితో పోయి ఏదో సుంకం ఇప్పించుకునేది, 5-10 ఇప్పించుకునేది. అప్పటికి 10-20 అప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఏదో 400-500 ఇస్తారు. అదే వృత్తి అట్లే నడుస్తూ ఉంది. ఇదో మాకు చేనులే, భూములే, ఇండ్లులే, ఇడుపులే ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఏదో ఏడో గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినవి ఏం పెట్టుకున్నాము. కొంచెం అట్లా ఏదో ఆధార్ కార్డులు ఇట్లా స్టోర్ కాగితాలు వచ్చినాయి, జీవనం చేసుకుంటున్నాము. మా పిల్లలకి ఏం ఉద్యోగాలు లేవు, ఏం లేవు. మాకు క్యాస్ట్ సరిగా లేదు. దాని నుంచి నువ్వు ఈ కాటి కాపరి ఇక ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతున్నావు? మా నాయన, మా తాత ముత్తాత గారి కంచి కూడా ఇట్లే వచ్చింది సార్. మా తాత నుంచి, మా నాయన నుంచి మా ఇట్లే జరుగుతుంది. ఇదే వృత్తితో ఇట్లే బతుకుతున్నాము. ఇప్పుడు కొని ఇదే వృత్తితో తిరుగుతూ ఉన్నాము. మాకి కానీ మీరు ఏదో మేము వృత్తి అంటే ఇప్పుడు శ్మశానం దగ్గర ఉంటారా మీరు? ప్రస్తుతానికి ఇట్లా ఊర్లోకి వచ్చినప్పుడు ఏదైనా ముసిలో ముత్తుకొని చనిపోతే వాటికి పోతాము. ఏదో మా వృత్తిని సార్ అంటే మీకు ఎందుకు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలంటే మా తాత ముత్తాత గారి కంచి ఇట్లా ఉంది. మళ్ళీ ఒకరో ఇద్దరు వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటారు, ముసిలో వాళ్ళు చూసి ఇచ్చే పద్ధతి ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సిందప్ప అంటారు. అన్నప్పటికీ వాళ్ళు ఎవరి శక్తిని మాత్రం వాళ్ళు ఉన్నోళ్ళు కొద్ది 1000-1500 ఇస్తారు, లేనోళ్ళు 500 ఇస్తారు, ఇంకా లేనోళ్ళు 200 ఇస్తారు. అదే చేసుకునేది, అట్లే ఊరు తిరుక్కునేది. ఊర్లో వృత్తి కాకపోతే ఏదో 5-10 ఇట్లా ఇంటికి 10-20 రూపాయలు ఇస్తుంటారు. అదే జీవనంతో అట్లే బతుకుతా ఉన్నాం ఇప్పటికి. కానీ సారు ఇప్పుడైతే మాకు పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా చదువులకు వేస్తే కూడా మాకు ఉద్యోగాలు రావడం లేదు. మా క్యాస్ట్ లేదు, ముఖ్యానికి క్యాస్ట్ లేదు. అట్లా క్యాస్ట్ రావాలని కూడా మా వాళ్ళు బుడగ సంఘాలని కూడా ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో రకాలు చేసినా కానీ మా క్యాస్ట్ సరిగ్గా రాలేదు. కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీలోను ఇట్లా పెద్ద పెద్ద టౌన్లోను శ్మశానాల దగ్గర మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ని పెడుతున్నారు. అక్కడ మీరు ఎందుకు డిమాండ్ చేయకూడదు? అక్కడ మేమే ఉంటాము అని అంటే మేము అట్లా డిమాండ్ చేసినా పోయి మాట్లాడిన ఏమంటారంటే, కానీ మీరు ఊర్లలో తిరిగేటోళ్ళు, మీరు ఊరు కాసుకుని ఉండేటోళ్ళు కాదు. ఒకసారి ఉంటారా మీరు? ఒకసారి ఉండేటోళ్ళు కాదు కదా. ఒకటే ఊరు కాసుకున్న వాళ్ళకైతే మీకు ఏదన్నా అవకాశం ఇచ్చేకొస్తుంది. మీరు ఈ ఊర్లో ఉంటారు, రేపు ఇంకో ఊర్లో ఉంటారు, ఇంకో ఊర్లో ఉంటారు, ఇంకో ఊర్లో ఉంటారు, అట్లే పోతుంటారు. కానీ మళ్ళీ మీరు ఒకటే ఊరు కాసుకుని ఉండాలంటే ఇంకా కొన్ని ఊర్లలో అంటే సంచార జాతులుగానే కొనసాగుతున్నారు. ఇప్పటికీ కూడా అట్లే వెళ్తున్నారా? ఎక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటే ఒక చోట ఒక ప్రాంతంలో ఉండాలనే ఆలోచన మీకు లేదా ఇంతవరకు? ఏమో ఊరు ఉంది, ఊర్లో ఇండ్లు కట్టుకున్నాం, సన్నపాటి ఇండ్లు కట్టుకుని ఉన్నాము. ఈ కడపాత్రం జరగదు కదా. మేము మాత్రం పోతూనే ఉంటాము, వస్తూనే ఉంటాము. 3 నెలలకోపారి 4 నెలలకోపారి ఇంటికి వచ్చేది, చూసుకునేది, వెళ్ళిపోతుండేది. ఇంక లేకోకుంటే ఏదో కొద్ది రోజులు 2 నెలలు 3 నెలలు ఇంటికాడ ఉంటాం, మళ్ళీ పోతూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. అట్లా అంటే గ్రామాల్లో తిరుగుతుంటే ఇంటికాడికి పోయి భిక్షాటం చేయడమా? బిచ్చాటం చేసేది. ఇంటి ముందర పోతే వాళ్ళు 10 ఇచ్చిన వాళ్ళు, 5 ఇచ్చిన వాళ్ళు, ఇన్ని బియ్యం పెట్టిన వాళ్ళు. మేము ఊరలో తిరిగేలకల్లో 10 చీరలు బియ్యం చిక్కుతాయి, ఊరలో తిరిగేలకల్లో 200-300 రూపాయలు లెక్క చిక్కుతుంది. ఇంకా అదే జీవనం, పిల్లలకి పెట్టుకునేది, మేము తినేది, ఇంకా అట్లే దాంతో అట్లే నడిచిపోతాం. నీకు ఎక్కడన్నా ఏదన్నా అనుభవాలు ఎదురైనా, ఏదన్నా సమస్య కానీ ఏదన్నా ఎక్కడన్నా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వెళ్ళిపోవా ఎక్కడి నుంచి అనడం కానీ, లేకపోతే ఏంటికి వెళ్ళి మీకు అనడం కానీ, లేకపోతే ఏంటి మీ పరిస్థితి? ఇంకోటి కూడా చెప్తున్నా ఏంటంటే వీళ్ళు ఏదన్నా చేస్తారేమో అనే భయం కూడా ఉండొచ్చు కదా గ్రామాల్లో కొంచెం. అన్నా కానీ మేము మొదటగా తిరిగి అలవాటు అనమాట. మా వాళ్ళు అంటారు, వాళ్ళు కూడా కొంతమంది చూసింటారు కదా. మా నాయనగారి కాంచి, మా తాతగారి కాంచి, మా ముత్తాత గారి కాంచి చూసిన వాళ్ళు వస్తారు లేకపోతే మామూలుగా వచ్చేటోళ్ళు, వీళ్ళు మన వాళ్ళే, ఏరే వాళ్ళు కాదు కానీ అని అంటూనే ఉంటారు. అన్నా కానీ వాళ్ళు అట్లా వాళ్ళు కాదప్ప. ఊరి ముందర ఇన్నాళ్ళు గురిసెలు వేసుకుని దిగుతుండ్రు. వాళ్ళ తాత ముత్తాత గారి కాంచి కూడా అట్లా వాళ్ళు కాదు, మంచోళ్ళు వాళ్ళు అని కిందికి ఉంటుంది. మాకేం లేకున్నా కానీ టయానికి 10 ఇండ్ల కాటికి పోతే ఇంత అన్నం పెడతారు, ఆ అన్నం తింటాం, ప్రశాంతంగా ఉంటాం. అంతేగాని ఇంకో రకం మాకు అవన్నీ. ఇప్పుడు మీకు క్యాస్ట్ గానీ ఎక్కడ లేదా అధికారికంగా రికార్డులో? కావాలని చంద్రబాబు నాయుడు వరకు కూడా వేయించినారు మా వాళ్ళు. ఇక్కడ ఆయన ఎంతవరకు పోయినా అన్ని లెటర్లు రాసి ఇస్తూనే ఉన్నాము. కొన్ని వేల మంది ఉన్నారు మా వాళ్ళు, ఊరినే కొన్ని వేల మందే ఉన్నారు.
ఈ అనంతపురం జిల్లా మీదనే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఉన్నారు మా వాళ్ళు. అవునా? ఎవరికి కానీ క్యాస్ట్ సరిగా రాలేదు. ఇట్లే జీవనం చేస్తున్నాం. ఇట్లా మరి మీ పిల్లలకు చదువులకు కానీ లేకపోతే ఏదైనా స్కూల్లో జరిపించినప్పుడు కానీ వాడప్పుడు అక్కడ ఎక్కడో ఒకసారి క్యాస్ట్ మెన్షన్ చేయాలి కదా, ఆడ ఏం చేస్తున్నారు? ఈ చదివిస్తే ఏమంటారంటే మీ క్యాస్ట్ ఇది అంటే యాదవ్ నుంచి క్యాస్ట్, ఏ క్యాస్ట్ అని చెప్తావు. మా నాయన, మా తాత, ముత్తాత గారి కాంచి కూడా ఊరికి బయట దిగిన వాళ్ళే. ఇట్లా వాళ్ళకి, ఇట్లా ముసలోళ్ళకి, ఇట్లా ఊర్లో వాళ్ళకి కూడా తెలిసే. ఇన్ని ఒక 10 ఆవులు 20 ఆవులు పెట్టుకునేది, గొర్రెలో 10-20 పెట్టుకునేది, ఊరికి పక్కన దిగేది. ఈ ఊర్లో వారం ఉండేది, మళ్ళీ ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి పోయేది, కూడేటికి పోయేది, ఆడ ఒక వారం 2 వారాలు ఉండేది. అట్లా ఊరి నుంచి ఊరికి పోతుంటే ఇంకెవరు పట్టించుకునేది, ఎవరు ఎట్లా వస్తుంది మాకు క్యాస్ట్. అంటే ఇప్పటికీ మీకు ఏడా పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడం కానీ ఎక్కడన్నా హాస్టల్లోకి వెళ్ళడం కానీ ఇట్లాంటి ఎక్కడేం జరగలేదు? లేదు సార్, చదువుకోవడమా ఒక 10వ తరగతి చదువుకునేది. అప్పుడైనా ఏదో ఒకటి క్యాస్ట్ కావాలి కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి కదా, క్యాస్ట్ అనేది ఒకటి కంపల్సరీ ఆడ మెన్షన్ చేయాలి కదా. ఏమని రాస్తున్నారు ఆడ? అదే అట్లా ఏదో ఒకటి పెట్టేది రాపిచ్చేది, ఏదో ఒకటి పెట్టి రాపిస్తారు. అంటే ఇప్పుడు మీకు క్యాస్ట్ అనేది లేదు? క్యాస్ట్ లేదు సార్. దీనికి ఇప్పుడు ఇదే ఎస్సీ వాళ్ళ కిందకి పెట్టాలని ఎంతో తిప్పలు పడుతున్నారు, అది రాలే. అంటే బుడజంగాల్లో ఇప్పుడు మీ కాటి కాపురలో ఎస్సీల కింద జాబితాలో చేర్చాలని అడుగుతున్నారు, ఇంతవరకు కాలేదంటున్నారు. తెలంగాణ ఉండారు, వాళ్ళు తెలంగాణకు వచ్చింది. ఇక్కడ అప్పటికే ఉన్న తెలంగాణలో మా ఇక్కడికి అనంతపురం జిల్లాకి, ఇక్కడ కడప జిల్లాకి ఈ ప్రాంతంలో రాలే. అంటే మీకు ఇప్పటికీ అసలు బీసీ కానీ ఎస్సీ ఎస్టీ ఏ కేటగిరీలో లేరా మీరు? వద్దని ఎస్సీ కిందకి రావాలని మాకు ఏదో మాకు ఏ కేటగిరీలో లేరా? ఇప్పుడు ఏ దాంట్లో లేరు సార్. లేరా? లేదు. అంటే లేకుండా ఉండే సమస్య లేదా? ఏదో దాంట్లో ఉంటారు సార్, దాంట్లో అంటే నీ వరకు లేదంటారు. మా దాంట్లో కొంతమందికి లేదు, కొంతమంది ఎట్లన్నా వాళ్ళు ఉండారన్నమాట, మాదికి లేదన్నమాట. ఎరకలోళ్ళు, ఇట్లా ఏదన్నా వాళ్ళు మొండోళ్ళు, అట్లా వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటాయి. కానీ మాకు మాత్రం మా కాటిపాపుల వృత్తితో తిరిగే వాళ్ళకి బాలజోగోపాలని ఇస్తుంటారు, పూర్వం బాలజోగోపాలని. వాళ్ళ గురించి కానీ ఇంకా దీనిలో రకాలు ఉన్నాయి. కథలు చెప్పుకుంటూ పోయేది, బుర్ర కథలు చెప్పుకుంటూ పోతారు. అట్లా వాళ్ళు ఈ మా వాళ్ళు కూడా మా వాళ్ళే, మా క్యాస్ట్ మళ్ళీ అది కూడా. వాళ్ళు బాలసోగని తెల్లారుదామున ఒక 5 గంటలకు లేచి గంట ఊపుకుంటా శంకు పట్టుకుంటా ఊర్లో పెడుతుంటారు. ఇప్పుడు తక్కువైనారు. వాళ్ళకి కానీ మాకు కానీ లేదు. అంటే తెల్లారుదామున వచ్చి మామూలుగా వాళ్ళు వేరే, వాళ్ళ క్యాస్ట్ వేరే, మన క్యాస్ట్ కాదు, మాది కాదు. వాళ్ళకి మాకి సంబంధం లేదు. అంటే మీ కాటి కాపురలో ఎన్ని రకాలు ఉన్నాయి? కాటిపాపులు అంటే కాటిపాపులు, బాలజోగపోలు, ఈ కథలు చెప్తారు చూడు, బుర్ర కథలు చెప్పే వాళ్ళు అంతా ఓటే. మేమంతా అంతా ఓటే, మేము ఇచ్చుకుంటాం, చేసుకుంటాం. ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నాం? ఏం లేదు సార్, మా క్యాస్ట్ వస్తే చాలు, మా పిల్లలకి ఏదో ఉపయోగం ఉంటుందని దాని గురించి మేము ఆలోచన చేయాల్సిందే. కానీ ఇంకేం చేస్తాం సార్, అదే కావాలని మాకు అంతే. ఇండ్లు కానీ ఇల్లు ఇచ్చిండేది కానీ హౌసింగ్ ఇట్లా ఏం రాలేదు మీకు? అది గవర్నమెంట్ ఇండ్లు అట్లా వచ్చే వాళ్ళకి వచ్చినాయి సార్, ఆడ తిప్పుకోలు పడి ఏదో చేసుకున్నారు. నీకైతే లేవు? లేవు సార్. అంటే ఇప్పటి వరకు మీ క్యాస్ట్ అనేది ఇప్పుడు నీకు ప్రధానమైన సమస్య? క్యాస్ట్ లేదు సార్. ఇది నాకు మనకి ఎవరికి అని కాదు, మా 100 మందికి రాలే మాకు. దాని నుంచి తాడపత్రలో ఉండారు, ఇక్కడ అనంతపురంలో ఉండారు, ఇక్కడ పామిడిలో ఉండారు, ఇక్కడ గుత్తిలో ఉండారు, డోన్లో ఉండారు, దొరపల్లిలో ఉండారు, ఇక్కడ గుంటకల్లో ఉండారు, ఇక్కడ ఈ ఉరవకొండలో ఉండారు. ఈ ఏరియాలో మొత్తం మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాటి కాపర్ల వృత్తి కొనసాగించేదానికి కూడా మీకు ఛాన్స్ లేదు, ఎందుకంటే శ్మశానాల్లో కూడా గవర్నమెంట్ లేకపోతే పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఎవరినో పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఏ వృత్తికి వెళ్తున్నారు? ఇదే వృత్తితో మా పిల్లలు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంకా వద్దు, ఈ వృత్తి వద్దు, ఇంకా మీకే లాస్ట్ కావాలా, మాకు వద్దని ఇప్పుడు వాళ్ళు ఒకరిండ్ల కాడికి పోయేది ఎందుకు? ఒక ఆమె పెడుతుంది, ఒక ఆమె పెట్టదు, ఒక ఆమె తిరుతుంది, ఒక ఆమె తిరుతుంది, ఒక ఆయన పో అంటాడు, ఒక ఆయన రా అంటాడు. ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా మాకు వీటికే లాస్ట్. మేమేదో వ్యాపారాలు చేసుకుని సన్న బిందెల వ్యాపారాలు, ఇట్లా పిల్లలు రెడీమేడ్ బట్టలు ఇట్లాంటివి చేసుకుని బతుకుంటామని వాళ్ళు చేసుకుంటున్నారు. అవునా? అంటే ఇప్పుడు మెయిన్ ప్రధానంగా వచ్చి మా క్యాస్ట్ కు గుర్తింపు లేకపోవడం ఒకటి, చదువులకు అన్నిటికీ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇది సుంకన్న అని కాటి కాపరికి సంబంధించిన విషయం. వారికి ఒక క్యాస్ట్ కు సరైన గుర్తింపు లేకపోవడం, జిల్లాలో అనంతపురం జిల్లాలో దాదాపు వేలాది మంది ఈ కాటి కాపర్లకు సంబంధించిన వారు ఉన్నారట. కాకపోతే వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేకపోవడం, ప్రభుత్వాన్ని కూడా పలుమార్లు డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు వారికి సరైన గుర్తింపు, కనీసం తమల్ని ఎస్సీలో చేర్చడం వల్ల తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వారు కోరుకుంటున్నారు. కాటి కాపరి వృత్తిని కొన్ని తరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మా తరానికి ఇది కంప్లీట్ అయిపోయింది. వచ్చే భవిష్యత్తు మా పిల్లల కోసము ఒక మంచి పరిస్థితి ఏర్పాటు కావాలని ఈయన కాటి కాపరి సుంకన్న కోరుతున్నాడు.